విశ్వవ్యాప్త డీకాయిన్ డాడీస్ గుడ్ మార్నింగ్. మీ తాలూకు కిబో అకౌంట్లో ఈ బీసీటీ కాయిన్ ట్రాన్స్ఫర్ టు క్యూ లైఫ్ అనేటువంటి ఒక ఆప్షన్ ఇవ్వబడింది. అది మీరు చూడండి. దీని తర్వాత నేను చెప్పే విషయాల్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకొని మీ కాయిన్ని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ బీసీటీ కాయిన్స్ క్యూ లైఫ్లో పంపించడానికి డైరెక్ట్ ఆప్షన్ ఇచ్చాను. అందులోకి మీరు పంపించవచ్చు. అయితే మీరు క్యూ లైఫ్లో ఉండాలి, మీ అకౌంట్ ఉండాలి క్యూ లైఫ్లో, లేకపోతే ట్రాన్స్ఫర్ అవ్వదు. మరి అందరూ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే క్యూ లైఫ్లోకి రావాలా అనే ప్రశ్న ఉండొచ్చు. అవసరం లేదు, ఉన్న వాళ్ళందరూ పంపించుకోండి. అలా అకౌంట్ ఉండి ఎవరైతే పంపించుకున్నారో మీరు అమ్ముకోవడానికి ఈజీ ప్రాసెస్ ఉంటుంది. యూటిలిటీ వాడడానికి కూడా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్, మీరు ఇది అంటే ఇప్పుడు మనం క్యూ లైఫ్లో ఉన్నందుకు మీకు డీకాయిన్ మైనింగ్ వస్తుంది ప్రధానంగా. అదొక మంచి ఇన్కమ్, భవిష్యత్ ఇన్కమ్. 2 లెవెల్ ఇన్కమ్ వస్తుంది. ఇది కూడా మంచి ప్రస్తుత ఐఎన్ఆర్ ఆదాయం అన్నమాట. ఇక తర్వాత మీరు ఏ పర్చేజ్ మీ డౌన్లైన్లో ఎవరు చేసినా వాళ్ళందరి ద్వారా మీకు ఐఎన్ఆర్ ఇన్కమ్ వస్తుంది. ఈ 3 ఆప్షన్స్, ఈ 3 ఫెసిలిటీస్ కావాలనంటే మీరు క్యూ లైఫ్లో ₹60 క్యాష్, ₹60 విలువైన మీ డీ కాయిన్ వాడుకొని తీసుకోవచ్చు. ఇది తిరిగి ఇవ్వబడదు. ఇది మొదటి కండిషన్. ఇలా ఇన్కమ్ కావాలంటేనే క్యూ లైఫ్లో అకౌంట్ ఓపెన్ చేసి మీరు దాంట్లోకి మీ కాయిన్ పంపించవచ్చు. అలాగే మీ డీ కాయిన్ ఏదైతే ఉందో ఆ డీ కాయిన్ ఎక్స్చేంజ్లకు వెళ్ళడానికి కూడా అదే దారి. దాంట్లోంచి డైరెక్ట్గా మీకు ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. ఇక రెండవది, క్యూ లైఫ్లో ఎవరు అకౌంట్ అయితే తీసుకోను, నా కాయిన్స్ నేను అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వండి అని ఎవరంటారో వాళ్ళకి ఆగస్టు 15 వరకు ఎవరైనా సరే అకౌంట్ ఓపెన్ చేసి పంపించుకుంటే వాళ్ళకి నేను పైన చెప్పిన 3 ఆదాయాలు వస్తాయి. లేదు, ఆగస్టు 15 తర్వాత నేను ఇంకొక ఆప్షన్ ఇస్తాను. దీనికి మీరు క్యూ లైఫ్లో అకౌంట్ ఓపెన్ చేయవసరం లేదు. 0 బ్యాలెన్స్తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులో అంటే ఓన్లీ మీ కాయిన్స్ని అక్కడ పట్టుకెళ్ళి ఎవరికైనా అమ్మేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. దీనికి క్యూ లైఫ్ మైనింగ్ రాదు, దీనికి మీకు లెవెల్ ఇన్కమ్ రాదు, దీనికి పర్చేజ్ లెవెల్ ఇన్కమ్ కూడా రాదు, ఇతరత్ర ఏ బెనిఫిట్స్ కూడా ఉండవు. అలాగే వీళ్ళకి డీ కాయిన్ కూడా ఉండదు. ఇప్పుడు మనం అకౌంట్కి ఒక కాయిన్ ఇస్తున్నాం కదా, వాళ్ళకి డీ కాయిన్ కూడా ఉండదు. వాళ్ళ తాలూకా బీసీటీ కాయిన్స్ అమ్ముకోవడానికి ఒక ఫెసిలిటీ ఇస్తున్నాం అంతే. ఎందుకంటే నాకు డీ కాయిన్ తీసుకున్నారంటే వీళ్ళు ఎక్స్చేంజ్లో వీళ్ళందరూ నాకు క్రౌడ్ అవుతారు. వీళ్ళందరూ ఎక్స్చేంజ్లో ఎంతమంది ఉన్నారు ఎక్స్చేంజ్లోనూ సప్లై, లేదా ఎంతమంది ఉన్నారు అందులో కమ్యూనిటీ అనే దానికి కౌంటబుల్ అవుతారు. కాబట్టి నేను డీ కాయిన్ ఇస్తున్నాను. అలా చేయకుండా ఉంటే డీ కాయిన్ రాదు. అందువల్ల ఆగస్టు 15 తర్వాత నేను ఇచ్చే ఆప్షన్లో మీరు మనం బీసీటీ క్యూ లైఫ్లో పంపించవచ్చు. ఏ ఇన్కమ్స్ ఉండు. అలాగే డీ కాయిన్ కూడా మీకు ఒకటి రాదు. ఒకటి ఇస్తుంది కదా, అది కూడా రాదు. అలాగే మీరు ఈ కాయిన్స్ని పంపించుకోవడానికి ఇచ్చే ముందు మీరు కానీ నాకు కాయిన్స్ వద్దు, నాకు డబ్బులు ఇచ్చేయండి అని ఉంటే కిబోలో ఉన్న అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ నేను ఇస్తున్నాను. ఆ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎవరైనా కావాలి అనుకుంటే మీ కాయిన్స్ని అటు ట్రస్ట్ వ్యాలెట్లో కానీ ఇటు క్యూ లైఫ్లో కానీ పంపించి ఉండకూడదు. ఒకవేళ మీరు పంపిస్తే ఆ ఆప్షన్ మీకు పనికిరాదు. అంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎవరికైనా అకౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు 500 అయితే 500, ఎంతైతే మీరు పెట్టి కొనుక్కున్నారో గుర్తుపెట్టుకోండి. మీరు పెట్టి కొనుక్కున్న అకౌంట్కి అంటున్నాను. కే వ్యాలెట్ అని కొనుక్కోకుండా మీరు ఉన్నారు, అది ట్రాన్స్ఫర్ అవ్వదు, దానికి ఏం రాదు. అది ఫ్రీ అకౌంట్.
దాని నుంచి మీకు కాయిన్స్ వస్తాయి అంతే. బీసీటీ కాయిన్స్ వస్తాయి, మీరు అకౌంట్లో పంపించుకోవచ్చు. డబ్బులు ఇచ్చి ఏదైతే కొనుక్కున్నారో మీరు కాయిన్స్ని అకౌంట్ ద్వారా, ఆ అకౌంట్ మాత్రమే ట్రాన్స్ఫర్ అకౌంట్ అనే ఆప్షన్కి పనికొస్తుంది. అయితే అక్కడ కూడా మీరు ట్రస్ట్ వ్యాలెట్కి కానీ బీసీటీ క్యూ లైఫ్లోకి కానీ మీరు కాయిన్స్ పంపించేసుకొని ఉంటే మీకు ఆ ఆప్షన్ మీకు ఉపయోగపడదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అందరికీ చెప్పండి. ఇక తర్వాత మరి మన తాలూకా ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకునేది ఆగిపోయింది. ఇంక కొత్త వాళ్ళు ఎవరు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టలేరు. ఎవరికైనా కాయిన్ ట్రాన్స్ఫర్ కావాలి అని అంటే నేను చెప్పినట్టుగా ఆగస్టు 15 తర్వాత నేను ఇవ్వబోయే దాంట్లో నేను ఆప్షన్ ఇస్తాను. చెప్పాను కదా, ఇప్పుడు మీరు క్యూ లైఫ్లో పంపించవచ్చు, లేదు నేను ట్రస్ట్ వ్యాలెట్లో పంపించుకుంటాను, నాది కాయిన్గా చూసుకుంటున్నంటే ఆగస్టు 15 తర్వాత ఇచ్చినప్పుడు మీరు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టడానికి ఇస్తాను, కానీ వ్యాలెట్లో పంపించగలరు, కానీ మీరు కూపన్ పెట్టనవసరం లేదు. ఆగస్టు 15 తర్వాత కూపన్ పెట్టవసరం లేదు, మీకు డీ కాయిన్ కూడా రాదు, మీరు పంపించుకోవచ్చు. ఇది కూడా గమనించండి. ఇక తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి డీ కాయిన్స్ని త్రూ క్యూ లైఫ్ ఎక్స్చేంజ్లోకి పంపిస్తాను. దీనికి మీకేం ఖర్చు ఉండదు. నేను చెప్పినటువంటి నెంబర్ని మీరు క్యూ లైఫ్లో పెట్టుకుంటే వెళ్ళిపోద్ది అంతే. అక్కడి నుంచి ఎక్స్చేంజ్కి వెళ్తుంది. అక్కడి నుంచి ఆ ఎక్స్చేంజ్ మైనింగ్ ప్రకారం, డీ కాయిన్ డెవలప్మెంట్ మైనింగ్ ప్రకారం ఆ కాయిన్స్ మీకు ఎలా అమ్ముకోవాలి, ఎప్పుడు ఎంత కాయిన్ అమ్ముకోవాలి, ఎంత కాయిన్ రిలీజ్ అవుతుంది అనేది అంతా కూడా నేను ఎక్స్చేంజ్లోకి వెళ్ళే ముందు, ఓపెన్ చేసే ముందు నేను అన్ని వివరాలు మళ్ళీ మీకు చెప్తాను. కాబట్టి ఈ వివరాలని క్లియర్గా అర్థం చేసుకొని మీరు ముందుకెళ్ళండి. క్యూ లైఫ్లో మీరు కాయిన్స్ పంపించుకోవడం వల్ల మీకు 1 రూపీ క్యాష్ అయిపోద్ది. ఇప్పుడు ఏదైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు కొంత పర్సెంటేజ్ కాయిన్స్ కూడా వెళ్తాయి. అలాగే సెల్ విన్నర్స్ అందరికీ 33,000 రూపాయల బీసీటీ యూటిలిటీ ఇస్తానని చెప్పాను కదా, అది క్యూ లైఫ్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఈజీ ప్రాసెస్. అది వ్యాలెట్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి కొంచెం కఠినంగా ఉంటుంది, అంతా ప్రతిసారి బిఎంబి ఖర్చు అవుతుంది. అందుకోసమే మన దగ్గర ఉన్న వాళ్ళు 99% అంత కూడా ఉండకపోవచ్చు, 99% ట్రస్ట్ వ్యాలెట్ని వాడడం రాదు. అందులో అలా పెట్టకపోతే కాయిన్స్ ఎలా ఉన్న ఉద్దేశంతో ఇప్పుడు వ్యాలెట్ పెట్టుకున్నారు. మరి అలా పెట్టుకున్నప్పుడు 12 రూపాయల కూపన్ వాడాలి కాబట్టి నేను డీ కాయిన్ ఇస్తున్నాను అంతే. కాబట్టి ఇందులోనే మీకు ఈజీగా వెసులుబాటు ఉంటుంది. స్వాప్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కాయిన్ కొనుక్కోవాలన్నప్పుడు క్యూ లైఫ్ ద్వారా మీరు దగ్గర నుంచి ఈజీ కొనగలరు, దాన్ని ఈజీగా స్వాప్ చేస్తారు. క్యూ లైఫ్లోనే స్వాప్ చేసుకోవచ్చు మనం. ఒకవేళ ట్రస్ట్ వ్యాలెట్లో పంపిస్తే అది తీసుకెళ్ళి ఎక్స్చేంజ్లోని మాత్రం స్వాప్ చేయగలరు. ఇది అందరికీ రాదు. క్యూ లైఫ్లో ట్రస్ట్ వ్యాలెట్ నుంచి మనం స్వాప్ చేయలేం. మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళాలా, మనం ఈ కాయిన్ మన ఎక్స్చేంజ్లోకి ఎక్కడైతే ఇచ్చామో ఆ ఎక్స్చేంజ్లోకి మీ కాయిన్స్ ఈ ట్రస్ట్ వ్యాలెట్లో నుంచి పట్టుకెళ్ళి అక్కడ ఎవరైనా కావాలంటే అక్కడ తీసుకొని మీరు స్వాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ మీరు అక్కడ ఉన్నటువంటి కస్టమర్కి మీరు అమ్ముకోవచ్చు, అక్కడి నుంచి వాళ్ళు దాన్ని మళ్ళీ ఎక్స్చేంజ్ నుండి స్వాప్ చేసి కాయిన్ సంపాదించుకోవచ్చు. ఇది కష్టతరమైన వర్క్ అని నా వ్యక్తిగత అభిప్రాయం. సామాన్యులకి అది అర్థం కాదు, అది ఆచరణీయం, కష్టం. మరి ఇప్పుడు నేను డీ కాయిన్ ఇస్తున్నాను కదా, అలాగే ట్రస్ట్ వ్యాలెట్ని నేను ఎందుకు ఇచ్చానంటే మంది కాయిన్ కాదు, ఇది ఒక డిజిటల్ నెంబర్ మాత్రమే అనే అపోహలు ఉన్న వారికి ఇది కాయిన్ అని చెప్పడానికి ట్రస్ట్ వ్యాలెట్ ఇచ్చాను. కానీ అంతకు మించి యూటిలిటీ క్యూ లైఫ్లో చేయడానికి డీ కాయిన్ ద్వారా లేదంటే పర్చేజీల ద్వారా చేయడానికి ఆ ట్రస్ట్ వ్యాలెట్ ఇవ్వక ముందు ఈ ఆప్షన్ లేదు. ఈ తర్వాత ఈ ఆలోచించి ఈ ఆప్షన్ తీసుకొచ్చాను. కాబట్టి మీరు ట్రస్ట్ వ్యాలెట్లో పంపించుకోకపోయినా పర్వాలేదు, పంపించుకున్నా పర్వాలేదు. అయితే ట్రస్ట్ వ్యాలెట్లో పంపించిన తర్వాత దాన్ని యూటిలిటీలో వాడుకోవాలనుకున్నప్పుడు, అంటే ఒక వ్యాలెట్ నుంచి ఒక వ్యాలెట్కి వెళ్తుంది అది, అలా వ్యాలెట్ టు వ్యాలెట్ మీ కాయిన్ వెళ్ళినప్పుడల్లా ఆ బిఎంబి అనేది మీకు ఖర్చు అవుతుంది.
అది మీరు ఒక్క కాయిన్ పంపించినా, 100 కాయిన్స్ పంపించినా, 1,00,000 కాయిన్స్ పంపించినా మీకు బిఎంబి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అయ్యేదాన్ని అంటే వ్యాలెట్ టు వ్యాలెట్ మీ ట్రస్ట్ వ్యాలెట్ నుంచి ఇంకో ట్రస్ట్ వ్యాలెట్లోకి ఇంకో నుంచి ఇంకో దాన్ని పంపించినప్పుడల్లా మీకు బిఎంబి ఖర్చు అవుతుంది. అలా ఖర్చు అవ్వకుండా ఉండాలంటే క్యూలైవ్లో పంపించుకోండి. లేదు పర్వాలేదు నేను పెట్టుకుంటాను, నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూడా పెట్టుకుంటారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ట్రస్ట్ వ్యాలెట్కి పంపించుకోవచ్చు. అది మీ ఇష్టం. మంది ఒరిజినల్ కాయిన్ అని చెప్పడం కోసం అది ఇచ్చాను. అయితే రూ. 12 కూపన్ పెట్టాం కాబట్టి ఒకవేళ నేను ఇప్పుడు పంపించకపోతే ఎలాగా? మరి అందుకే కదా మీరు చెప్పారు అంటే, అందుకే నేను డీ కాయిన్ ఎక్స్ట్రా ఇస్తున్నాను. వాలెట్ పెట్టుకున్న వాళ్ళకి ఎందుకు ఇంకో కాయిన్ ఇస్తున్నాం? సహజంగా మీకు వచ్చే కాయిన్ ఈ మన ఆగస్టు 15 లోపు మీరు పంపించుకుంటే వచ్చే కాయిన్ ఒకటి ఉంటుంది. వాలెట్లో పెట్టుకొని అందులో మీరు కూపన్ రెడీమ్ చేసుకుంటే డీ కూపను మీకు ఇంకో కాయిన్ వస్తుంది. కాబట్టి ఇంకో కాయిన్ వస్తుంది కాబట్టి మీ ఇష్టం. కావాలంటే వ్యాలెట్లో పంపించుకోండి, లేదంటే క్యూ లైఫ్లో పంపించుకోండి. ఇది దీని మీద క్లియర్గా వివరణ ఇచ్చాను. దాన్ని మీరు అర్థం చేసుకొని చేసుకోండి. దీని తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ట్రస్ట్ వ్యాలెట్ పెట్టేసుకొని ఉంటే ఆగస్టు 1 వరకు మీరు కూపన్ రెడీమ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసుకోండి అవన్నీ. ఒకవేళ ట్రస్ట్ వ్యాలెట్ పెట్టకపోతే కూపను మీరు రెడీమ్ చేయవసరం లేదు, ఇంకొక ఎక్స్ట్రా కాయిన్ రాదు. కాబట్టి ఇంకా ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకోవడం అనే ఆప్షన్ ఆగిపోయింది. అయితే ఇక్కడ కూడా ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకోలేని వాళ్ళు డైరెక్ట్ క్యూ లైఫ్లోకి మాత్రమే పంపించుకోగలరు. ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకోలేని వాళ్ళు ఇంతవరకు క్యూ లైఫ్లోకి మాత్రమే తన కాయిన్స్ని బీసీడీ కాయిన్స్ని పంపించగలరు. ఒకవేళ ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకొని ఉన్న వాళ్ళైతే మీరు క్యూ లైఫ్లో పంపించుకుంటే ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్దు, ట్రస్ట్ వ్యాలెట్లో పంపించుకుంటే మీ కాయిన్స్ని క్యూ లైఫ్లోకి వెళ్దు. ఎందుకంటే అక్కడ ఫైనల్ కాయిన్స్ అని ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా మొత్తం వెళ్ళిపోతాయండి. ఒక్క పర్సెంట్ అంటే ఏ కాయిన్ మిగలదు. మొత్తం మీరు మొత్తం మీ అకౌంట్లో ఎన్ని రకాల కాయిన్స్ ఉన్నాయో అన్ని బీసీటీ కాయిన్స్ అన్ని రకాల కాయిన్స్ వెళ్ళిపోతాయి. బీసీటీ కాయిన్స్ మాత్రమే, డీ కాయిన్ కాదు. డీ కాయిన్ తర్వాత మాట్లాడతాను. ఒకవేళ మీరు ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించిన అంతే వివరణ మొత్తం వెళ్ళిపోతాయి. వాళ్ళు బీసీటీలో పంపించడం కాదు. ముందు ట్రస్ట్ వ్యాలెట్ కాకుండా బీసీట్లకు పంపించుకునే ఆప్షన్ ఇస్తున్నాను. ఎందుకంటే అమ్ముకోవడం మీకు ఇందులో సులభం. పీటీపీ ట్రాన్స్ఫర్ కాబట్టి ఒకరి నుంచి ఒకరు పంపించుకోవడం సులభం. మీరు మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, ఇతర దేశాలకు కూడా మన డీ కాయిన్ కమ్యూనిటీ, మన ఎక్స్చేంజ్ కమ్యూనిటీలోకి వచ్చిన వాళ్ళు ఎవరికైనా డీ కాయిన్ మీరు ఈజీగా బీసీటీ కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. ఎందుకంటే డీ కాయిన్ వాళ్ళు స్వాప్ చేయాలంటే, డీ కాయిన్ వాళ్ళు యూటిలిటీ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఈజీ ప్రాసెస్ ఇందులో ఉంటుంది. కాబట్టి మీ ప్రయారిటీలో నేను చెప్పడం అయితే నా ఉద్దేశం అయితే ఫస్ట్ ప్రయారిటీ డీ కాయిన్ ద్వారా మీరు లోపలికి వెళ్ళిపోండి. అయితే మరి ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకున్నాం, రెడీమ్ చేసుకున్నాం, మరి ఏంటి అంటే ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకున్నారు, మీరు అందులో పంపించడానికి లేదు, క్యూ లైఫ్లోకి పంపించేశారనుకోండి, అయినా పర్వాలేదు, మీ అకౌంట్కి ఒక కాయిన్ డీ కాయిన్ వస్తుంది. మీరు కూపన్ రెడీమ్ చేసినందుకు ఇంకొక డీ కాయిన్ వస్తుంది. కంపల్సరిగా ట్రస్ట్ వ్యాలెట్లో పంపించుకుంటేనే డీ కాయిన్ వస్తుంది అనేది లేదు. కాబట్టి ఇందులో ది బెస్ట్ ఏది అనేది మీరు నిర్ణయించుకోండి. ఆ డీ కాయిన్ ఇస్తున్నాను కదా, మరి ఆ డీ కాయిన్ని ఏంటి పరిస్థితి, మరి ఇది కూడా మనం ఎక్స్చేంజ్లో అమ్ముకోవాలి కదా, మరి మాకు ఎలాగని డౌట్ రావచ్చు మీకు. డీ కాయిన్ అందులో పట్టుకెళ్ళడానికి మీరు ఏ వ్యాలెట్ వాడవసరం లేదు. నేను ఎక్స్చేంజ్లో ఇచ్చేస్తాను. అక్కడ అమ్ముకోవడానికి మీకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అక్కడ మీరు అమ్మేసుకోవచ్చు. పీటీపీ అక్కడి నుంచి కాయిన్ మీరు మాత్రమే మీరు మళ్ళీ వ్యాలెట్ వాడాల్సి వస్తుంది. ట్రస్ట్ వ్యాలెట్ ఆ అవసరం వచ్చినప్పుడు మీరు నేర్చుకుంటే పట్టుకెళ్తారు. కానీ మీరు అమ్ముకొని ఆ డబ్బులు తీసుకోవడానికి మాత్రం ట్రస్ట్ వ్యాలెట్ అవసరం లేదు. అంత ఈజీగా చేశాను కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. క్యూ లైఫ్ అనేది రైట్ వే. అందుకోసం మీరు జాగ్రత్తగా వాడుకొని చేయండి. ఈ క్యూ లైఫ్లో పంపించడం అనే ఆప్షన్ని నేను
ఇచ్చాను. దాన్ని మీరు తీసుకువెళ్ళండి. జాగ్రత్తగా పంపించుకోండి. ఒక్కసారి పంపించిస్తే అది మీరు క్యూ లైఫ్‌లో ఏ అకౌంట్ ఫోన్ నంబర్ ఏసారో ఆ అకౌంట్‌లోకి వెళ్ళిపోద్ది. నేను పొరపాటు చేశానండి. మా తమ్ముడిది ఏసేసాను. మా ఫ్రెండ్ తాలూకా ఐడీ ఏసాను. అందులోకి ఈ కాయిన్స్ అన్నీ పోయాయి. ఎలాగండి అని అడిగితే నేనేమీ చేయలేను. అడగడానికి వీల్లేదు కూడా. మీరు పంపించినప్పుడే ఒకటే 10 సార్లు తెలుసుకొని లేదా ఎవరినైనా తెలిసినోళ్ళని అడిగి పంపించండి. అంతేగాని తప్పు చేయవద్దు. మొత్తం కాయిన్స్ వెళ్ళిపోతాయి. ఇంక అందులో ఉండవు. అలాగే అక్కడ ఆప్షన్ ఏంటంటే మీరు కాయిన్స్ పంపించేసుకున్నారంటే మీ తాలూకా రూ. 500కి మీరు ఎన్ని కాయిన్స్ కొనుక్కున్నారో దానికి ఇప్పుడు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఎన్ని ఉంటే అన్ని అక్కడితోటి మీకు ఆ లయబిలిటీ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. ఇంకా అకౌంట్ ఓపెన్ కాదు. ఒక డీ కాయిన్ కోసమే ఓపెన్ అవుద్ది. డీ కాయిన్ కూడా పంపించిన తర్వాత ఆ అకౌంట్ పూర్తి బంద్ అయిపోద్ది. లేదు నాకు డబ్బులు కావాలి. నా లయబిలిటీ నాకు ఉన్నది కాబట్టి నా డబ్బులు నాకు ఇచ్చేయండి అన్నాను అనుకోండి. ట్రాన్స్ఫర్ అకౌంట్ అనే ఆప్షన్ నేను ఇస్తాను. అది ఇచ్చినప్పుడు మీరు వాడుకోండి దాన్ని. అది వేరే వాళ్ళకి నేను పబ్లిక్ డొమైన్‌లో నేను నాకున్న పద్ధతుల్లో నేను అమ్మేస్తాను. ఆళ్ళ డబ్బులు మీకు రూ. 500 పంపిస్తారు. మీ దగ్గరున్న బీసీడీ గాని, మీకొచ్చినటువంటి డీ కాయిన్ గాని వాళ్ళకెళ్ళిపోద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ఎర్లీగా పంపించేసుకుంటారో క్యూలైవ్‌లోకి అంత సేఫ్. అంటే దానికి యుటిలిటీలో పట్టుకెళ్ళడానికి అన్ని అవకాశాలుంటాయి. ఇప్పుడు నేను అనేక రకాల యుటిలిటీలు తీసుకొస్తాను. ఓ ప్రత్యేకమైన యుటిలిటీని తీసుకొస్తున్నాను కాబట్టి మీకు హ్యాపీ పనికొస్తది. తక్కువ కాయిన్స్ ఉన్నోళ్ళు మళ్ళీ కొనుక్కుంటారు. ఎందుకంటే అందరి దగ్గర కూడా వేలల్లో లేవు. వందల్లో ఉన్నోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి ఆళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ కావాలి కాబట్టి ఆళ్ళు మళ్ళీ కొనుక్కుంటారు మీ దగ్గర. కాబట్టి వీలున్నంత వేగంగా పట్టుకెళ్ళిపోండి దాంట్లోకి. అలాగే అనేక రకాలుగా కొత్తోళ్ళొస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కాయిన్స్ కావాలి కాబట్టి మీరు ముందొస్తే ముందుగానే మీ కింద టీమోళ్ళకి గాని, మీకు తెలిసిన టీమోళ్ళకి గాని, లేదంటే మీరు మనం షాప్ ఓపెన్ చేసినట్టు అమ్ముతున్నారు ఇప్పుడు డీ కూపన్స్. అలాగే అమ్ముకున్నోళ్ళు గాని, ఇప్పుడు ఎవరైతే ఎక్కువ కూపన్స్ సేల్ చేస్తే వీళ్ళందరూ కూడా రేపు కాయిన్స్ కూడా సేల్ చేసుకునే అవకాశం పూర్తిగా ఉంటది. వాళ్ళే గొప్పగా డబ్బులు సంపాదించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు గాని వీళ్ళందరూ వెంటనే పంపించుకోవాల్సిందిగా కోరుతున్నాను.